హలో మూవీ లవర్స్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే మూవీ నచ్చింది. రివ్యూలోకి వెళ్లే ముందు జస్ట్ 1 మినిట్ ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్. సక్సెస్ఫుల్గా సంక్రాంతికి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ మన ఛానల్ నుంచి అన్ని రివ్యూస్ వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ వీడియో కూడా అండ్ 3 రివ్యూస్ కూడా చూడండి. బిగ్ సిల్వర్ స్క్రీన్ 3 months ఓల్డ్ న్యూ ఛానల్. రివ్యూస్ అండ్ ఎడిటింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీ ఏంటంటే ట్రైలర్లో చూసినట్టే చిన్నప్పటి నుంచి 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ అండ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మూవీ అంతా ఈ 3 క్యారెక్టర్స్ మీదే నడుస్తూ ఉంటుంది. సీన్స్ అండ్ స్టోరీ చాలా మూవీస్లో చూసిందే, బట్ మూవీలో ఫన్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ అండ్ యాక్షన్ సీన్స్తో బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇది మలయాళం మూవీ నుంచి కొన్ని మెయిన్ ప్లాట్స్ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగినట్టు స్క్రిప్ట్లో చేంజెస్ చేసి సంక్రాంతి ఫెస్టివల్కి అనుకూలంగా తీశారు. కాంతారా బ్యాక్డ్రాప్ని ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆంధ్రాలో గోదావరి జిల్లాలో సంక్రాంతికి ప్రబల తీర్థలు ఫెస్టివల్ కాన్సెప్ట్ని మూవీలో తీసుకున్నారు. ట్రైలర్తోనే పండగ ఫెస్టివల్కి తీసుకెళ్ళింది. పక్కా పండగ కోసం తయారు చేసిన సినిమా. క్లైమాక్స్ ఫైట్ సీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ వస్తాయి. మ్యాక్సిమం లొకేషన్స్ అన్ని సెట్స్ అండ్ రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. బట్ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి, అవి ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్కి వస్తే నాగార్జున గారి లుక్స్, యాక్టింగ్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ, ఫైట్స్, ఫన్, ఎమోషన్ అండ్ చిన్న రొమాంటిక్ సీన్స్ అన్నీ బాగున్నాయి. క్లాస్ లుక్కే కాదు, మాస్ అండ్ డ్రగుడ్ లుక్లో కూడా గ్లామర్గా ఉన్నారు అండ్ నాగార్జున ఏజ్కి తగిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ అంజీ క్యారెక్టర్. అల్లరి నరేష్ నాగార్జునకి బ్రదర్గా అంజీ క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యాడు. కామెడీ, యాక్టింగ్, మెయిన్గా ఎమోషన్ సీన్స్ చాలా బాగుంది. గమ్యంలో చూసినట్టే కామెడీ, యాక్టింగ్, ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ రోల్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ వరలక్ష్మి క్యారెక్టర్. అషికా రంగనాథ్ వరాలు రోల్లో బాగా సెట్ అయింది. 2 డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తుంది. యంగర్ లుకే కాకుండా పెద్ద తరహా లుక్లో కూడా బాగా సెట్ అయింది. ఇది తెలుగులో తన సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం అమిగోస్లో ఓన్లీ సాంగ్స్ అండ్ డాన్స్లో చూసాం. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ రోల్లో చూడొచ్చు. మూవీలో ఈ 3 క్యారెక్టర్సే ఇంపార్టెంట్ రోల్స్. ఇక అదర్ క్యారెక్టర్స్ రాజ్ తరుణ్, మీర్నా, టుక్షర్, నాజర్ అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లౌడ్ సౌండ్ లేకుండా సీన్కి తగ్గినట్టు ఎలివేట్ చేస్తూ ఎమోషన్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. కీరవాణి గారి గురించి ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ సాంగ్స్ మూవీలో చాలానే ఉన్నాయి. సిచ్యువేషన్ సాంగ్స్, మాస్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైలాగ్స్ కూడా నీట్గా బాగున్నాయి. యాక్షన్ సీన్స్, ఫైట్స్ కూడా రొటీన్గా లేకుండా స్లో మోషన్ షాట్స్ అండ్ ఎలివేషన్స్తో తీశారు. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా 1970 అండ్ 80s టైం పీరియడ్ కాబట్టి అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి అండ్ చాలా బాగున్నాయి. విజయ్ బిన్ని డైరెక్షన్ ఈజ్ గుడ్. కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా ఇది తన ఫస్ట్ ఫిలిం అయినా కూడా డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగుంది. నాగార్జున గారు పెద్ద హీరో అయినా పెద్ద డైరెక్టర్స్ని చూస్ చేసుకోకుండా కొత్త డైరెక్టర్స్ని చూస్ చేసుకొని ఛాన్స్ ఇవ్వడం గ్రేట్. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అండ్ అల్లరి నరేష్, అషికా పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, ఎమోషన్స్. ఇక నెగిటివ్స్ అయితే స్టోరీ రొటీన్ అనిపించింది. అక్కినేని ఫ్యాన్స్కి ఈ పండగకి నిజంగా పండగే. పక్కా హనుమాన్ మూవీ తర్వాత సెకండ్ నా సామిరంగా మూవీనే. ఆల్రెడీ హనుమాన్ చూసేసిన వాళ్ళు నా సామిరంగా మూవీకి వెళ్ళిపోండి. ఈ పండగకి పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇదండి నా సామిరంగా మూవీ రివ్యూ. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.